ఆకివీడు రామాలయానికి అంటే రాముల వారికి ఈ కష్టాలు తప్పవు అనుకుంటా. ఆనాడు ఆయన పట్టాభిషిక్తుడు అవ్వడానికి రేపే ముహూర్తం అనగా కైకేయి అడ్డుపడి ఆ పైన తన కొడుకు కోసం అని చెప్పేసి రాముడిని అడవులకు పంపిస్తే రాముడు అడవులకు వెళ్ళి ఆ పైన సుదీర్ఘకాలం పాటు అక్కడ ఉండాల్సి వచ్చింది. 14 సంవత్సరాల పాటు భార్యతో కలిసి అడవిలో ఉండి ఆ పైన ఆ భార్యను ఎత్తుకెళ్ళినటువంటి రావణాసురుని హతం చేసి ఆ పైన మళ్ళీ తన రాజ్యానికి వచ్చి పరిపాలించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆకివీడులోని రామాలయాన్ని ధ్వంసం చేసి ఎన్నాళ్ళైందో తెలియదు. దాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గుల సాక్షిగా ఆ ఆలయ పునర్నిర్మాణానికి దేవుడే పూనుకున్నట్టుగా పేపర్లో సాక్షిలో వార్త రావడం, ఆ వార్తకి రఘురామకృష్ణరాజుని టార్గెట్ చేయడం, రఘురామకృష్ణరాజు దాని మీద స్పందించి తన వాళ్ళని పంపించడం, వాళ్ళ మీద దాడి జరగడం, ఆ పైన జరిగినటువంటి పరిణామాలు చూసాం. ఇప్పుడు ఆ ఆలయ నిర్మాణానికి న్యాయస్థానాల్లో హైకోర్టులో కూడా క్లియరెన్స్ ఇస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి వాదనలు వినిపించడానికి మళ్ళీ సమయం అడుగుతా ఆ ఆలయ నిర్మాణం పూర్తి కానివ్వకుండా అడ్డుపడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాణానికి సంబంధించినటువంటి శిలలు ఇవన్నీ కూడా ఒక పక్కన జరిగిపోతున్నాయి. 80% పని అయిపోయింది. కేవలం ఆలయ నిర్మాణానికి సంబంధించి ఫైనల్ చేయాల్సింది మాత్రం ఆపుతున్నారు. జరగాల్సినటువంటి దాన్ని వాయిదాలు వేపిస్తున్నారు. ఇది కావాలని చేసేటటువంటి చర్య. ఇందులో ఏమాత్రం లాజిక్ లేదు. ఏంటయ్యా అంటే అక్కడ అంతకు ముందు ఉన్నది వేరే ఆలయం అని ఒకవైపును వాదిస్తూ, రెండో పక్కన వచ్చేటప్పటికి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికుల ఎస్సీలకు సంబంధించినటువంటి ఆలయం అని ఇంతవరకు వాదిస్తూ కోర్టులో వాదన వినిపిస్తున్నారు. అక్కడ అసలు ఆలయం లేదు, అది ప్రభుత్వ భూమి అని వాదిస్తున్నారు. అక్కడ ఆలయం అని అధికారికంగా ఉన్నటువంటి దాన్ని అన్ని ఆధారాలతో సహా ఉన్నా సరే ఇప్పుడు మరి ఏం జరుగుతుంది అంటే రఘురామకృష్ణరాజు చెప్పడం అయితే కొంచెం ఆలస్యం అవ్వచ్చును కానీ నిర్మాణం పూర్తయిపోతుంది అన్నటువంటి చెప్తున్నారు.